నమస్తే రైతు సోదరులందరికీ. ఈరోజు మనం మిరపలో తేజ వెరైటీకి సంబంధించినటువంటి ఏ రకమైన విత్తనాలు రైతులు ఈ సంవత్సరం ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుందాం. దానిలో ముందుగా మైకోకు సంబంధించినటువంటి యశస్విని. ఈ యశస్విని అనేది అందరికీ తెలిసినదే. పచ్చిమిర్చికి వాడచ్చు, దాంతోపాటు ఎండుమిర్చికి వాడచ్చు. కాయ సైజు కూడా మంచి 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఘాటు చాలా ఎక్కువ ఉంటుంది, వైరస్ తెగులను తట్టుకుంటుంది. సెకండ్ది సెమినిస్ 2222. ఇది కూడా అందరికీ తెలిసిందే. కాయ సైజు 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉంటుంది. దాంతోపాటు 55 నుంచి 60 రోజుల్లో మనం ఫస్ట్ కోత కోసుకోవచ్చు. మంచి కలర్ ఉంటుంది. మూడోది ఆర్హెచ్ఎస్ రేవతి. ఈ ఆర్హెచ్ఎస్ రేవతి బొబ్బరను మరియు తామర పురుగులను మంచిగా తట్టుకుంటుంది, గుబురుగా ఉంటుంది. కాయలు కూడా మంచి గుత్తులుగా కాస్తాయి. ఇంకొకటి నాలుగోది జిందాల్ 2727. ఈ జిందాల్ 2727 మంచి వెయిట్ ఉంటుంది. ప్రతి కాయలో కూడా 90 నుంచి 100 గింజలు అనేవి ఉంటాయి. తాలు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. ఐదోది హైవేస్ కంపెనీకి సంబంధించినటువంటి బ్లేజ్. ఇది వాతావరణ మార్పులను బాగా తట్టుకుంటుంది. ఎక్కువ ఎండ వాన దేనైనా తట్టుకుంటుంది. దాంతోపాటు కాయ రాలే గుణం కూడా తక్కువ. ఇది కూడా మంచి వెరైటీ. దాంతోపాటు ఆరోది ఆర్హెచ్ఎస్ సంబంధించినటువంటి అంటే రవి హైబ్రిడ్ వాళ్ళది 6268. ఈ మధ్య మార్కెట్లో బాగా ఎక్కువగా హైలైట్ అయింది. అయితే ఇది ముఖ్య కారణం ఏంటంటే నల్ల తామర పురుగులను కూడా బాగా తట్టుకుంటుంది. ఏడవది చివరిగా ఆర్హెచ్ఎస్ వారి 5555. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి వెరైటీ కూడా ప్రస్తుతం రైతులు ఎక్కువగా తీసుకుంటున్న వెరైటీస్, లేకుంటే పోయిన సంవత్సరం ఎక్కువగా దిగుబడులు వచ్చినట్టు వెరైటీస్. దీనిలో మీరు ఏదైనా వాడితే లేదంటే ఏది వాడాలనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ తోటి రైతులు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.